ఇస్తా అని చెప్పేసి ఆల్రెడీ 90% సునీల్ అన్నకు ఆల్రెడీ అర్థమయ్యేటట్టు తిట్టినాం చేసినాం. ఆల్రెడీ డైరెక్ట్ సునీల్ అన్న ఏమంటానంటే బ్రో రమేష్ అన్న వచ్చి వీడిని పైసలకి ఇట్లా 5-6 రోజులు ఇవ్వకపోతే వాడికి ఏమవుతుందో తెలియదు కానీ వాడి పెళ్ళాన్ని దిగుతా డైరెక్ట్ బండ పెట్టి దిగుతా వీనితో దిగిపిస్తా అంటే డైరెక్ట్ నన్ను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వదిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. అవి ఇంత ఘోరంగా సీరియస్ అయింది అలా వీళ్ళు ఇద్దరు వచ్చారు. ఏంది అసలు రమేష్ అన్నకి ఇంత సపోర్టా అంటాను. మొన్ననేమో సావనన్నతో బెదిరించిన, ఇలా రమేష్ అన్న చాలా అదా ఇద్దరికి అంటాడు. తమ్ముడు నేనైతే వాడిని ఎన్నిసార్లు అడిగినా అని భయపడకుండా నాతో మాట్లాడతాను. వాడిని ఎన్నిసార్లు అడిగిన తమ్ముడు నేను అంటే అన్నను అడుగుడేందా నన్ను అడిగినావు కానీ నాకు మరి పైసలు ఇప్పించినావు అన్న అని చెప్పి నేను మాట్లాడాను. అన్న ఇదంతా కాదు 5 రోజులలో నువ్వు ఇట్లా నాకు పైసలు ఇట్లా వాడిని అడిగిపోయకపోతే మాత్రం అన్న స్టేషన్లో ఇద్దరికి పిటిషన్ పెడతా, అట్టిగా మళ్ళీ మీరు కేసు పాలవుతారన్న. నాకు సంబంధం లేదు, నేను అలా డ్యూటీకి పోతున్నా. మా అన్నయ్య నాకు 20,000 30,000 పెట్టుకుంటానికి ఇంతగానం ట్రస్ట్ ఇచ్చిరు. మా మధుకర్ అన్న కూడా నాకు సపోర్ట్ ఉన్నాడు, కొండసామ అన్న కూడా, మా ముగ్గురు ఉన్నారు అన్న. ఇక నువ్వు ఇప్పిస్తా అంటేనేమో ఇప్పి, లేకపోతే మాత్రం అట్టే కేసు అవుతుంది అన్న అని చెప్తే అరే గంత దూరం నాకు ఎందుకు రా అని నాకు గద్దవ పట్టుకుంటాను. भोजन कर लो ब्रो, भोजन कर लो तब फिर क्या वीडियो बनाते हैं इंस्टाग्राम पे बेच